రీసెంట్గా రిలీజ్ అయిన ఉప్పెన సినిమాలో డైరెక్టర్ గారు ఒక కులం టార్గెట్ చేస్తూ ఎక్కడ కూడా సినిమాలో కులం పేరు ఇంటి పేర్లు చెప్పకుండా వాడు వాపుకొలు కూడా చాలా తెలుగుగా తెచ్చుకున్నాడు. సినిమాలో హీరో ఒక చేపలు పట్టే మత్స్యకార వృత్తివాడు. ఇక్కడి వరకు ఎలాంటి సమస్య లేదు. నిజానికి మూవీ నడిచే ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతాల్లో అలాగే గోదావరి తీర ప్రాంతాల్లో మత్స్యకార వృత్తిలో కాపు, రజక, అగ్నికుల క్షత్రియులతో పాటు ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సినిమాలో హీరో దేకులం చెప్పకుండా వీళ్ళందు మాత్రం ఇంటి పేరు కోటగిరి అని చాలా పవర్ఫుల్గా చెప్తూ అనేక సార్లు 125 ఏళ్ల చరిత్ర అంటూ శూద్ర కులాలను గొప్పగా చూపిస్తూ లేని గొప్పతనాన్ని చూపించుకుంటూ తన కులాన్ని చాలా హైప్ చేసుకున్నాడు డైరెక్టర్ గారు ఆడి కుల డప్పు ఎంత కొట్టుకున్నా ఇక్కడ వచ్చిన సమస్య ఏం లేదు. కానీ బుసుబాబు, అదే నాగబాబు, ఈ వీడియోలో ఏం చెప్తున్నాడు చూడండి. ఫిషర్మెన్ కుర్రవాడు, పల్లెకారుల కుర్రవాడు ఒక లవ్లో ఉంటాడు. ఇది నాగబాబు ఉద్దేశం, డైరెక్టర్ ఉద్దేశం తెలియదు. కానీ ఎప్పటి నుంచో అధికార క్షత్రియ గుర్తింపు కోసం ఆరాటపడుతున్న బసవరాజు కులం వాళ్ళు దీని మీద పోస్టులు పెడుతున్నారు. పెట్టిన పోస్టులో అగ్నికుల్ అని వదిలేశాడు. ఎందుకంటే పక్కన ఉన్న క్షత్రియ పదం వాడికి కావాలి కాబట్టి. పనిలో పనిగా కొన్ని జోకర్ సేనలు కూడా పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాయి. 1929లో ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్ బ్రిటిష్ ఆయిల్ ఇచ్చిన జీవానుసరించి అసలు పల్లికారులు అనే లేని కులం పేరు చెప్తూ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నిజమైన క్షత్రియ వారసులుగా కొనసాగుతున్న అగ్నికుల క్షత్రియుల్ని కేవలం 8% మంది కూడా చేయని మత్స్యకార వృత్తిని మొత్తం కులానికి ఆపాదిస్తూ వాళ్ళ చరిత్ర మొత్తాన్ని కాజేయాలని కొండ బసవరాజులు తీర ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్నారని ఉల్లిపాయ కట్ చేసి సినిమాలు తీసుకుంటూ ఉల్లిపాయగాళ్ళు, నడిమెట్ల జోకర్ సేనగాళ్ళు ఒక కులం మీద చేస్తున్న దాడే ఈ ఉప్పెన సినిమా. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుల చరిత్రని కదల్చడం, కొండ బసవరాజులు, ఉల్లిపాయగాళ్ళు, ఈ జోకర్ సేనలు వాళ్ళ తాతల వల్ల కూడా కాలేదని తెలుసుకోవడం మంచిది.